ఈస్ట్ ఆఫ్రికాలోనే అత్యంత పేద దేశం ఈ బురుండి. ఇది ఒక లాక్డ్ కంట్రీ. దీని చుట్టూ రువాండా, తంజానియా, కాంగో ఇలాంటి కంట్రీస్ ఉంటాయి. ఇది మధ్యలో ఉంటుంది బురుండి ఈస్ట్ ఆఫ్రికాలో. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి గిటేగా అండ్ బిగ్ సిటీ వచ్చేసి బుజుంబురా. ఇవి రెండు పర్వాలేదు, బట్ ఈ రెండు పక్కన తీసేస్తే గనక 80% ఆఫ్ బురుండి చాలా పేద దేశం. అక్కడ సరిగా సదుపాయాలు ఉండవు. 80% పీపుల్స్ విలేజెస్లో ఉంటే 20% మాత్రం సిటీలో ఉంటారు. ఆ 80% విలేజ్ అది ఎప్పుడో వెనుకబడి ఉంటుంది. అక్కడ ఫుడ్కి కానీ వైద్యానికి కానీ ప్రతి దానికి అక్కడ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ ఏరియా చాలా మురికిగా ఉంటుంది. అక్కడ వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి కూడా చాలా బద్దకిస్తారంట జనాలు. చదువుకోవడానికి బద్దకిస్తారంట. సగం రోడ్లు మాత్రం మురికిగా ఉంటాయి, సగం రోడ్లు గతుకులతో ఉంటాయి, సగం రోడ్లు నీళ్లతో ఉంటాయి, సగం రోడ్లు ఒక రకంగా ఉంటాయి. అక్కడ సైకిల్స్ కానీ బైక్స్ కానీ వెళ్ళడం చాలా కష్టం. అక్కడ చదువుకున్న వారి సంఖ్య కంటే చదువు లేని వారి సంఖ్య ఎక్కువ. అండ్ అక్కడ స్త్రీలు బయటికి రావాలంటే ఎవరో ఒకరు తోడు తీసుకొని రావాల్సిందే. అంత డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉండే కంట్రీస్ ఈ కంట్రీ మీద చాలా పెత్తనం చెలాయిస్తాయి. దూరిపోవడం, ఫైట్స్ చేయడం కానీ, దౌర్జన్యాలు, దాపరికాలు ఇవన్నీ చేస్తాయి. బురుండి కాస్త సేఫ్ ప్లేస్ కాదు విజిటర్స్కి. అండ్ ఒక విజిట్ చేసినా సరే 3 daysకి మాత్రమే ఇస్తారంట మనకు వీసా. ఎంతకంటే ఎక్కువ రోజులకు అయితే ఇవ్వరు. అండ్ ఒక లాక్డ్ కంట్రీ. ఇక్కడ జనాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంచెం యాంగర్గా ఉంటారంట. అండ్ ఇక్కడ 70% పీపుల్ విలేజెస్లోనే ఉంటారు, మురికిగా ఉంటారు, సరిగ్గా ఫుడ్ ఉండదు, ఏముండదు. అండ్ ఇక్కడ పాపులేషన్ వచ్చి 13 million మెంబర్స్. అక్కడ సరిగ్గా ఏది ఉండదు, చాలా వెనుకబడిన దేశం. ఈవెన్ దో అక్కడ 13 million మెంబర్స్ ఉంటారు. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి కిరుండి అండ్ బురుండి. అక్కడ ఒక్క బురుండి ఫ్రాంక్ ఈక్వల్స్ టు 15 పైసా. అండ్ 100 rupees ఆఫ్ బురుండి అయితే మన దగ్గర 15 rupees. సో అంత వెనకబడింది. అండ్ అక్కడ వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలంటే వాచ్ ఫుల్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అబౌట్ బురుండి.